ఎస్ఆర్ వార్తలకు స్వాగతం. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పాడి రైతుల అవగాహన సదస్సు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామంలో పాడి రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథి హెడ్ ప్రొక్యూర్మెంట్ అధికారి రామ్మోహన్ రావు, హెరిటేజ్ జోనల్ హెడ్ సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ హెరిటేజ్ డైరీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయడం కొరకు ఆర్థికంగా మరియు సామాజిక భద్రతను కల్పిస్తుందన్నారు. అదేవిధంగా హెరిటేజ్ డైరీ మొత్తం భారతదేశంలోని 13 రాష్ట్రాలలో 3 లక్షల పైగా రైతులతో ఒక రోజుకు 19 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుందని, అందుకు అనుగుణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో హెరిటేజ్ పాల శీతలీకరణ కేంద్రం ద్వారా ఒక రోజుకు 11,000 లీటర్ల పాలను 880 మంది రైతుల నుండి 43 గ్రామాలకు ద్వారా పాలను సేకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. పాలు పోసే ప్రతి రైతుకు నేరుగా రైతు యొక్క బ్యాంకు అకౌంట్లోనే పాల బిల్లులను ప్రతి 10 రోజులకు ఒకసారి జమ చేయడం జరుగుతుందన్నారు. పాలు పోసే ప్రతి రైతుకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. హెరిటేజ్ డైరీ నుండి సబ్సిడీ ద్వారా దానా మరియు కాల్షియం మినరల్ మిక్చర్ను పాడి పశువులకు ప్రమాద బీమా సౌకర్యం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రీజినల్ హెడ్ వరప్రసాద్, భువనగిరి డైరీ మేనేజర్ యలగందుల బాలకృష్ణ, బొమ్మాయిపల్లి పాల సేకరణ ఏ జిట్టా కృష్ణారెడ్డి, బాల నరసింహ, అశోకు, నరేష్, బాలరాజు, మల్లేష్, భాను, మమతతో పాటు 30 మంది రైతులు పాల్గొన్నారు. ఇది కూడా మేము పనిచేస్తున్నాము. మీకు ఆడదోళ్లే 90% పుట్టేదానికి మేము ప్రబంధం చేయబోతున్నాము. రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం లోపల అవి కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మేము ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. కొత్తగా కొత్త వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ సెమన్ వస్తుంది. రెండో విషయం వచ్చేసి మీ అందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరపున ఒక 2 lakh rupees ఒక బీమా చేయటం జరిగింది. రైతుకి ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగి ఏదన్నా మృత్యువాత పడితే ఆ ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు. నమస్కారం. ఈరోజు పాడి రైతుల అవగాహన సదస్సు ఎందుకు పెట్టామంటే, మనం రోజు చేసే పనులలో చాలా మటుకు శాస్త్రీయ పద్ధతిలో చేయడం జరగదు. శాస్త్రీయ పద్ధతి అంటే ఈ మధ్యన మీరందరూ వినే ఉంటారు. ప్రతి బిజినెస్తో ఒక 50 సంవత్సరాల ముందు పిల్లలు పుట్టిన వెంటనే మనం అక్కడికి వెళ్తాము. తర్వాత వాళ్ళకందరికీ ఫస్ట్ 15 days ఏమేయాలి, 1 month తర్వాత ఏమేయాలి, 3 months తర్వాత ఏమేయాలి చేయగలిగితే పాడి రైతుకి ఆదాయం పెంచే ఆస్కారం ఉంది. మీరందరూ కొద్దిమంది ఓల్డ్ పీపుల్ కూర్చొని ఇక్కడ. ఒక 50, 30, 40 సంవత్సరాల ముందు పాడి అనేది ఎప్పుడు కూడా బిజినెస్ యాక్టివిటీ లేదు. ఇది అంటే మన రైతు ఒక అగ్రికల్చర్తో పాటు 1-2 గేదెలు పెట్టుకుని మనం ఇంట్లో యూజ్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కమర్షియల్ అంటే మనం పాలను కూడా అమ్మి దాని నుంచి లాభాలు గడించే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి 30-40 సంవత్సరాల ముందు ఉండేది కాదు. అందువల్ల మారుతున్న పరిస్థితుల్లో మనం వీటి సైంటిఫిక్ పద్ధతిలో కనుక పోషించకపోతే మనకు దీనిలో లాభాలు రావు. ఫైనల్గా ఏం చేస్తాం, పాలు ఉత్పత్తి చేసిన తర్వాత పాలలో ఖర్చు ఎంత, దిగుబడి ఎంత నేను చూసుకుంటాం కదా. మనం ఖర్చు ఎంత పడితే మనకు దిగుబడి ఎంత వస్తుంది. అందువల్ల చిన్న మీరు సలహాలు పాటించినట్టు మన డాక్టర్ గారు చెప్పినట్టు దానివల్ల ఉపయోగం ఏమంటే మనకు ఆదాయం పెరుగుతుంది. సో ఈ అవగాహన సదస్సు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీరు ఏదో మేము చెప్పింది వినేసి వాళ్ళు సాయంత్రం మర్చిపోవడం కాదు. చెప్పిన వాటి కరెక్ట్ కనుక ఫాలో చూడండి. దానివల్ల ఏం లాభాలు వస్తున్నాయి. మన డివామిన్ సంగతి చెప్పున్నారు, మినరల్ మిక్చర్ చెప్పున్నారు, కాల్షియం చెప్పున్నారు. ఇవన్నీ కంపల్సరీ మీరు కనుక ఉపయోగించినట్లయితే మన ఆదాయంలో ఒక 10-15% పెరిగే ఆస్కారం ఉంది. ప్రతి రైతు కూడా ఇప్పుడు ఆదాయాన్ని పెంచాలంటే శాస్త్రీయ పద్ధతిలో పనులు చేయాలి. లేదా అగ్రికల్చర్ కానీ, డైరీ కానీ, మీకు ఇవన్నీ చెప్పితే దాన్ని మీరు ఫాలో చేస్తే. ఈ ఊళ్ళో చాలా మంది ఫీడ్ యూజ్ చేయడం లేదు. ఫీడ్ యూజ్ చేయడానికి కారణాలు చెప్తారు. ఫీడ్ ధర ఎక్కువ ఉంది, తర్వాత వేరే మనం అన్ని యూజ్ చేస్తాం కానీ ఫీడ్ వాడాల్సిన పరిస్థితి లేదంటారు. ఫీడ్ అనేది మనము తయారు చేసే ముందు దాన్ని ప్రాపర్గా అన్ని ఇంగ్రీడియంట్ టెస్ట్ చేసి ఎన్ని పోషక పదార్థాలు కావాలి, ఫ్యాట్ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, మినరల్స్ ఎంత కావాలి, దానిలో మన ఎనర్జీ ఎంత కావాలి, ఇవన్నీ ప్రాపర్గా టెస్ట్ చేసి మీకు అది ఫీడ్ అందిస్తారు. ఇప్పుడు చెప్తాను కదా, మిల్క్ జాయ్లో 7% ఫ్యాట్ ఉంటుంది. మీరు పుట్టి రైస్ బ్రాండెడ్ తౌడు పెట్టి తప్ప ఏ పదార్థంలో కూడా 7% ఫ్యాట్ దొరకదు.
ప్రోటీన్ అంటే మనం ఇప్పుడు పత్తి చెక్క పెడితే తప్ప వేరే దానిలో ప్రోటీన్ దొరకదు. ఇవన్నీ మీరు ఇండివిజువల్గా కొని పెట్టాలంటే ఒకటిది సాధ్యమయ్యే పరిస్థితి కాదు, రెండవది కాస్ట్ కూడా చాలా ఎక్కువైతుంది. అందువల్ల ఈ ఈ ఈ పదార్థాలు అన్ని సైంటిఫిక్గా తయారు చేసిన వాటిని మీరు తినిపించిన తర్వాత రిజల్ట్ చూడండి. రిజల్ట్ చూసి అవి రిజల్ట్లు వస్తేనే మీరు వాడాలి. ఏదో మేము చెప్పినాం కదని వాడడం కాదు, రిజల్ట్ చూసి వాడాలి. దానివల్ల ఆదాయం పెరగడమే కాకుండా ఇంకొకటి ఈ మధ్యన ముఖ్యమైన సమస్య ఏంటంటే రైతులు ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆవుల్ని స్లాటర్కి పంపిస్తా ఉన్నారు. సో అది చేయకుండా ఉండాలన్నా మనం ఒక 8 నుంచి 10 ఈతల వరకు మన ఆవులు దూడలు ఇవ్వాలంటే మళ్ళీ మనం పోషణ సరిగ్గా పెట్టాలి. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. మనం దీన్ని కరెక్ట్ కనుక ప్రాపర్ ఇప్పుడు వాటర్ విషయం చెప్తున్నారు. నీళ్ళు ప్రతి మంచి క్లీన్ వాటర్ తాగేయడంలో మనం ఇచ్చే ఇవన్నీ సప్లిమెంట్స్ కానీ దాని కానీ ఇవ్వడం కానీ చేయగలిగితే రైతులకి ఆదాయము పాల క్వాంటిటీలో అంటే మాత్ర పెరగడంలో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఒక 7.8 ఎస్ఎన్ఎఫ్ వచ్చింది. ఈరోజు పాల రిజెక్ట్ చేయడం జరిగింది. 7.9 వరకు ఎస్ఎన్ఎఫ్ తీసుకున్నాం. స్టాండర్డ్ ప్రకారం 8.3 ఉండాలి. మనం అప్పటికే ఇంకో సిమ్మని మనం 2 రకాలుగా వేరు చేస్తాం. దానిలో ఆడగూడలు పుట్టేదానికి కాకపోతే దాని ధర చాలా ఎక్కువ కాబట్టి 15 ఇప్పుడు మనం చేసే నార్మల్ ఇన్సలేషన్ 50 రూపాయలు చేస్తా ఉన్నాము. ఎక్సార్టెడ్ సిమెంట్ రేట్ 1500 ఉంది. అది నెక్స్ట్ మంత్ నుంచి మనం ఇక్కడ హెరిటేజ్ పరిధిలో చేస్తూ ఉన్నాము. దానిలో కొంచెం సబ్సిడీ ఇచ్చి రైతుల దగ్గర నుంచి ఒక 500 రూపాయలు మీరు భరించగలిగితే ఇంకొక 7 నుంచి 600 రూపాయల వరకు కంపెనీ భరిస్తుంది. దానిలో మనం ఇన్సెమినేట్ కనుక చేస్తే కంపల్సరీగా 95 to 99% ఆడదూడ పుట్టే ఛాన్స్ ఉంది. దాని కండిషన్స్ ఏమంటే మీ ఆవు ఆరోగ్యంగా ఉండాలి, ఆవుకి ఎలాంటి గైనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు, దాన్ని ప్రాపర్గా పోషణ చేయాలి. ఇవన్నీ చేసి మన డాక్టర్ గారు ఐడెంటిఫై చేసిన యానిమల్స్కి మాత్రమే ఆ ఏ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఏ అంటే ఏ యానిమల్ అంటే ఆ యానిమల్కి ఏ చేయడానికి లేదు. ప్రాపర్గా దాన్ని ఎగ్జామిన్ చేస్తాము. తర్వాత 2 కానీ 3వ ఈతలో ఉన్న యానిమల్కి మాత్రమే ఆ ఇన్సెమినేషన్ చేస్తాం. దీన్ని మీరు జనరల్గా ఏ వర్కర్కి ఏం చేస్తారు, రైతులు వచ్చిన తర్వాత మేము చెప్తున్నాం కదా బాబు నువ్వు ఏ చేసామంటారు. డాక్టర్ది అనేవాడికి ఒక ఎథిక్స్ ఉంటాయి. ఎథిక్స్ అంటే ఏదంటే అది మీకు చెప్పిన పని చేయడానికి డాక్టర్ ఉండడు. సైంటిఫిక్ ఏదైతే కరెక్టో అది మాత్రమే చేయాలా. అట్లాగే సెక్స్ ఆర్టెడ్స్ ఏమైనా ఇప్పుడు చేసే ముందు ఈ వెటర్నరీ అసిస్టెంట్ కానీ డాక్టర్ కానీ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 2-3 ఈతల లోపల మంచి యానిమల్ అంటే ప్రాపర్గా పోషించే యానిమల్ని మాత్రమే ఇన్సెమినేట్ చేస్తాం. అది నెక్స్ట్ మంత్ అంటే మే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది రైతులు ఎవరైనా ఇన్సెమినేషన్ చేయించుకోవాలనుకుంటే వెటర్నరీ అసిస్టెంట్కి తర్వాత మన సూపర్వైజర్కి యూనిట్ మా బాలకృష్ణ చెప్పండి, మేము దాన్ని అరేంజ్ చేసి మీకు పంపిస్తాం ఏ చేయడానికి. ఫైనల్గా ఆల్రెడీ 9 గంటలు అవుతా ఉంది. ఊర్లో 600 లీటర్లు పాలు వస్తూ ఉన్నాయి. మదర్ డైరీ కూడా ఉంది అక్కడ. మేము చేసే పని ఏమంటే మీకు పారదర్శకంగా టెస్ట్ తర్వాత పారదర్శకమైన పేమెంటు ఇవన్నీ చేస్తామని దీని విషయం మీకు ఆల్రెడీ తెలిసింది. ఇంకా సమయం ఎక్కువ తీసుకోకుండా మీ అందరూ మరొకసారి వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత మాది ఫైనల్గా చెప్పేది ఏమంటే మీకు